ఉద్యోగం దొరకడమే కాదు, దాన్ని 10 కాలాల పాటు నిలబెట్టుకోవడం కూడా ముఖ్యమే. ఆఫీసుల్లో అణిగిమణిగి ఉండాలి, అందరికీ తల్లో నాలుకలే మెలగాలి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్న సూత్రాన్ని రిటైర్ అయ్యేదాకా తూచా తప్పకుండా అమలు చేయాలి. పనికి వేళలంటూ ఉండవన్న సత్యం తెలుసుకోవాలి. ఇవన్నీ పురాణాబాత్ అంటూ కొట్టిపారేస్తున్నారు జెన్జీ తరం కుర్రాళ్ళు. ఇవన్నీ మిలీనియన్స్ ముచ్చట్లు, మాతో కథ వేరుంటదంటున్నారు. క్యాంపస్ సెలక్షన్లు, పెద్ద పెద్ద కంపెనీల్లో కొలువులు, ఆరంకెల జీతాలు, ఇంట్లో వాళ్ళందరికీ లగ్జరీ లైఫ్, ఉద్యోగం ఇచ్చే సోషల్ స్టేటస్, బంధువుల్లో ఫ్రెండ్ సర్కిల్లో దొరుకుతున్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, వీటన్నిటిని ఆస్వాదించాలంటే త్యాగాలు చేయాల్సిందే అంటున్నారు మిలీనియల్స్. కానీ జెన్జీ అలా కాదు. జీతం ఎంతున్నా లెక్కే కాదు, మాకు జీవితం ముఖ్యం. సంపాదించింది ఖర్చు చేసే తీరిక ఓపిక లేకుంటే జీవితంలో ఇక వేడికెక్కడుంటుంది? జిందగీ ఒకటే కదా, మళ్ళీ మళ్ళీ రాదు కదా అంటూ నయా థియరీలు చెబుతున్నారు జెన్జీ కుర్రాళ్ళు. ఈ రకంగా చూస్తే మిలీనియల్స్ కు జెన్జీలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీసులో ఉండడం, అవసరమైతే టైమ్లెస్ గా పని చేయడం, బాస్ ఏ పని ఎప్పుడు చెప్పినా కాదనకుండా పూర్తి చేయడం, పండుగలు, పబ్బాలు, ముఖ్యమైన శుభకార్యాలు అన్నింటినీ వదులుకొని త్యాగయల్లా బతికేయడం, ఫైల్ కు లైఫ్ కు మధ్య గాలి దూరనంత గట్టిగా ఉద్యోగాన్ని వాటేసుకోవడం, ఇవన్నీ మిలీనియల్స్ అంతకు ముందు తరం వాళ్ళు నమ్మి ఆచరిస్తూ వచ్చిన విజయ సూత్రాలు. తాము కొవ్వొత్తిలా కాలిపోయినా కుటుంబానికి వెలుగు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు వీళ్ళు. అయితే కొత్త కెరటాల్లా సమాజంలో దూసుకొస్తున్న నేటి తరం, అదే జెన్జీ తరం యూత్ ఈ పని విధానాలన్నింటినీ ట్రాష్ అంటూ కొట్టిపాడేస్తున్నాయి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్న సూత్రానికి కాలం చెల్లిపోయిందని అంటున్నారు. తను కూడా మనలాగే ఎంప్లాయ్, కాకపోతే కొన్ని బాధ్యతలు హెచ్చు, అందుకు సరిపడా జీతాలు కూడా అందుకుంటుంటారుగా అంటూ కార్పొరేట్ రూల్స్ ను బ్రేక్ చేసి కొత్త సూత్రాలను రచిస్తున్నారు. పని కన్నా ప్రశాంతత ముఖ్యం, నేను జీతం కోసం పుట్టలేదు, ఆనందంగా నాకు నచ్చేలా జీవించడం కోసం ఈ లోకానికి వచ్చాను అని జెన్జీ బలంగా నమ్ముతోంది. మిలీనియల్స్ ఇందుకు పూర్తిగా విరుద్ధం. వీరు కెరీర్ గ్రోత్ కోసం సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రమోషన్ల కోసం ఉన్న పనితో పాటు కొత్త పనుల్ని మొహమాటం కొద్దీ పైన వేసుకుని ఫైళ్లను ఇంటిదాకా తీసుకెళ్లడం వీళ్ళకి అలవాటు. అదనపు పని గంటలు తమ అంకిత భావాన్ని తెలియజేస్తాయని నమ్ముతుంటారు. కానీ జెన్జెడ్ ఈ తీరుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. వీరిదంతా క్వైట్ కిట్టింగ్ వే, అంటే బాస్ ఎంత చెబితే అంత మాత్రమే చేయడం, అంతకు మించి పిసరంతైనా చేయకపోవడం వీరి విధానం. ఆఫీస్లో ఖచ్చితంగా ఇన్ని గంటలు కూర్చోవాలన్న రూల్ కంటే పని ముగించామా వెళ్ళామా అన్నట్లుండడాన్ని వీళ్ళు నమ్ముతారు. ఒత్తిడి, అధిక పని గంటల వల్ల పని నాణ్యత దెబ్బతింటుందని జెన్జీ యువత నమ్మకం. మానసిక ఆరోగ్యం ప్రధానమనుకునే వీళ్ళు హైబ్రిడ్ లేదా రిమోట్ వర్క్ ఆప్షన్ ఇవ్వని కంపెనీలకు దరఖాస్తు కూడా చేసుకోవడానికి ఇష్టపడరు. అంతేకాదు ఆఫీస్లో లంచ్ బ్రేక్, పర్సనల్ స్పేస్ ఇలా ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మిలీనియల్స్ పూర్తిగా వేరు. ఏడాది చివరిలో వచ్చే అప్రైజల్ లేదా ప్రమోషన్ కోసం ఏడాది పాటు కష్టపడుతూనే ఉంటారు, బరువు మోస్తూనే ఉంటారు. నిదానమే ప్రధానమని మిలీనియల్స్ అంటే, ఆలస్యం అమృతం విషయమని జెన్జీ అంటారు. వీరికి అన్ని సూపర్ ఫాస్ట్ గా జరిగిపోవాలి, ఈ డిజిటల్ యుగంలో నెమ్మదిగా ఉండడం ఏంటి చాదస్తం కాకపోతేను అని విసుక్కుంటారు. పనిలో కూడా ఇన్స్టంట్ గా ఫీడ్బ్యాక్ ఉండాలి. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టడం వీరి నైజం. జీతాల విషయంగా ఎవరితోనైనా బహిరంగంగా చర్చిస్తారు. తక్కువ జీతం వస్తే నేరుగా బాస్ నే నిలదీస్తారు. తక్కువ జీతాలు ఇచ్చే కంపెనీని క్షణాల్లో వదిలేయడానికి సదా సిద్ధంగా ఉంటారు. కంపెనీతో ఎమోషన్ బాండింగ్ అంటే వీళ్ళు అస్సలు నమ్మరు. పని చేశామా, పైసలు తీసుకున్నామా అంతవరకే అన్నట్టుంటారు. చూసారా మిలీనియల్స్ జెన్జీ మధ్య ఎంత అంతరం ఉందో? మిలీనియల్స్ కష్టాన్ని ఇష్టపడితే జెన్జీ స్వేచ్ఛను ప్రేమిస్తుంది. కొత్త తరం అనుగుణంగా కంపెనీలు తమ పాలసీలను మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కంపెనీల లాభాలు, భవనాలు, దర్పం కన్నా అవి ఉద్యోగులకు ఇచ్చే గౌరవం, జీతం అన్నిటికీ మించి అవి పాటించే సామాజిక బాధ్యత, వీటన్నిటినీ జెన్జీ పట్టి పట్టి చూస్తుందంటే ఏమంటాం? జయహో జెన్జీ అంటాం.